నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. నేను హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో మెట్రో పిల్లర్ 1552 మీ సేవా రోడ్డు మంజుసుధా హాస్పిటల్లో ప్రతిరోజు పొద్దున 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు, సాయంకాలం 6 నుంచి 8 వరకు పనిచేస్తాను. మిత్రులు హెచ్ఐవి గురించి అడుగుతున్నారు. ఈ హెచ్ఐవి అనేది హ్యూమన్ ఇమ్యూనో వైరస్. ఇది ఒక రకమైన వైరస్. 99.9% సెక్స్ వల్లనే ట్రాన్స్మిట్ అవుతుంది. రేర్గా 0.1% బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్లో కూడా. హెచ్ఐవి ఉన్నట్టు చాలామందికి తెలియదు, ఎందుకంటే మామూలు టెస్టులలో అది తెలియదు. హెచ్ఐవి ఉన్నవాడికి జ్వరం రావడం అవన్నీ ఉండవు. ఎయిడ్స్ అనే వ్యాధి, హెచ్ఐవి వచ్చిన 10 సంవత్సరాలకు ఎయిడ్స్ అనే వ్యాధి వస్తుంది. అప్పుడు జ్వరం రావడము, మనిషి సన్నబడిపోవడము, లూజ్ మోషన్స్ అవ్వడము అవన్నీ లాస్ట్కి వస్తాయి. కనుక ఎయిడ్స్ను హెచ్ఐవిగా అనగానే చాలామంది ఎయిడ్స్ అని భ్రమపడతారు. ఎయిడ్స్ ఇస్ డిఫరెంట్. హెచ్ఐవి ఉన్న వాళ్ళకు రక్త పరీక్ష తప్పితే వేరే ఎట్లాంటి పరీక్షలు చేసినా వాళ్ళకు ఏమీ తెలియదు. సిమ్టమ్స్ ఏమీ ఉండవు, జ్వరం రాదు. హెచ్ఐవి ఉన్నట్టు తెలియకుండా వాళ్ళు వేరే పార్ట్నర్స్తో కలిసినప్పుడు మల్టిపుల్ పార్ట్నర్స్కు వాళ్ళు స్ప్రెడ్ చేసే అవకాశం ఉంటుంది. అదొక పాయింట్. రెండోది, హెచ్ఐవి అని తెలిసిన తర్వాత కూడా కొద్దిమంది కావాలని వేరే వాళ్ళకి అంటిస్తుంటారు. దట్స్ ఎ క్రైమ్. సో కొద్దిమంది నేనే ఒకడిని ఎందుకు కష్టపడాలి, నాతో పాటు ఇంకో 10 మంది కూడా కష్టపడని అన్న దరిద్రపు ఆలోచన, సాడిస్టిక్ మెంటాలిటీ. హెచ్ఐవి ఉన్నప్పుడు వాళ్ళు గాంధీ హాస్పిటల్లో, ఉస్మానియా హాస్పిటల్లో వాళ్ళ కోసం ఒక స్పెషల్ వింగ్ ఉంటుంది. వీళ్ళు వెళ్ళి వాళ్ళని కన్సల్ట్ చేస్తే అక్కడ కౌన్సిలర్స్ ఉంటారు. వాళ్ళు చెప్తారు హెచ్ఐవి రాగానే డెత్ రాదు, హెచ్ఐవి రాగానే ఎయిడ్స్ రాదు. అది వాళ్ళు కాగులిచ్చుకున్నా ముద్దించుకున్నా అదేమీ ట్రాన్స్మిట్ కాదు. సో అవన్నీ వాళ్ళు చెప్తారు. నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఓన్లీ థింగ్ ఇది వాళ్ళు కొన్ని మందులు వాడుకోవాలి. మధ్య మధ్య CD4 అనే బ్లడ్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కొద్దిమంది ఒక వేషతో కలిశారు లేదా ఒక కాల్గాలతో కలిశారు, ఇమ్మీడియట్గా వితిన్ 24 అవర్స్ 36 అవర్స్ వస్తే మనం 1 మంత్ మందులు వాడితే తగ్గించుకోవచ్చు, రాకుండా చూడొచ్చు. ప్రివెంటివ్గా కూడా ఒక మందులు ఉంటాయి, కొన్ని ట్యాబ్లెట్స్. మీకు తెలుసు, కాల్గాల దగ్గరికి వెళ్తున్నారు, దెర్ ఇస్ ఎ రిస్క్, పాసిబిలిటీ ఉండొచ్చు, అమ్మాయికి ఉండకపోవచ్చు, కానీ యూ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ రిస్క్. అట్లాంటప్పుడు కూడా మీరు ఆ అమ్మాయి దగ్గరికి పోకుండా ముందు నుంచే మందులు వాడుకోవడం స్టార్ట్ చేయొచ్చు. అమ్మాయితో కలిసి వచ్చిన తర్వాత కూడా 1 మంత్ దాకా ట్యాబ్లెట్స్ వాడుకొని మానేయచ్చు. సో ప్రివెంటివ్ అండ్ పోస్ట్ ఎక్స్పోజరు 2 రకాల మందులు ఉన్నాయి. ఇక హెచ్ఐవి అంటూ నిర్ధారణ వచ్చిన తర్వాత అవి వాళ్ళు హెచ్ఐవి పేషెంట్లు మీరు మెడికల్ కాలేజీలలో వాళ్ళకు ఒక స్పెషల్ వింగ్ ఉంటుంది. ఆ కౌన్సిలర్స్, డాక్టర్స్ వాళ్ళకి దానికి ట్రీట్మెంట్ ఇస్తారు. సో ఇది ఇన్ జనరల్గా వచ్చేది. ఇవి కాకుండా హెచ్ఐవి ఉన్న వాళ్ళకు కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. పెళ్లి కానీ హెచ్ఐవి అమ్మాయిలు, తర్వాత పెళ్లి కానీ హెచ్ఐవి అబ్బాయిలు. ఆ గ్రూప్స్లో వాళ్ళు పెళ్ళిళ్ళు కూడా చేసుకోవచ్చు. ఒకవేళ పిల్లల్ని కనదలుచుకుంటే మీరు డాక్టర్లకు చెప్తే కొన్ని హాస్పిటల్స్లో వాళ్ళ కోసం స్పెషల్ జాగ్రత్తలు తీసుకుని ఆ పుట్టిన శిశువుకు హెచ్ఐవి రాకుండా ఏమేం చేయాలనేది వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ మధ్యకాలంలో హెచ్ఐవి బాగా తగ్గిపోయింది, ఎందుకంటే అవేర్నెస్ బాగా పెరిగిపోయింది. ఈవెన్ నేను విన్నాను, వేశ్యలు కూడా కండోమ్స్ ఇస్తారని వాళ్ళ వీటిలకు అబ్బాయిల దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళ బ్యాగ్లోంచి కండోమ్ తీసి ఇచ్చి అబ్బాయికి నువ్వు కండోమ్ వేసుకున్న తర్వాత కానీ శృంగారం చేయొద్దు అని చెప్తారని విన్నాను. కనుక వాడుకోవడం మంచిది. రిస్క్ తీసుకునే దానికన్నా కూడా అవసరం అనుకుంటే ట్యాబ్లెట్స్ వాడుకోవచ్చు. ఈ హెచ్ఐవి టెస్ట్ యూజువల్గా విండో పీరియడ్ అంటారు. హెచ్ఐవి సోకిన తర్వాత 3 నెలలకు కానీ మనకు రొటీన్గా చేసే ఎలిసా టెస్ట్లలో తెలియదు. హెచ్ఐవి ర్యాపిడ్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది. ఈ హెచ్ఐవి ర్యాపిడ్లో కూడా మనకు RNA, DNA అనే 2 రకాల టెస్టులు ఉంటాయి. ఈ టెస్టులన్నీ కూడా మీరు నౌడేస్ సిటీస్లో అవైలబుల్. ఓన్లీ థింగ్ ఇస్ దే ఆర్ కాస్ట్లీ, 2,000 to 3,000 రూపీస్ ఉంటాయి. సో బెస్ట్ థింగ్ ఈజ్ ప్రివెన్షన్. మీకు ఏమాత్రం అనుమానం ఉన్నా హెచ్ఐవి ఉన్న వాళ్ళతో సంసారం చేయకండి. ఒకవేళ చేయాల్సి వస్తే కండోమ్ పెట్టుకొని చేయండి. కండోమ్ పెట్టుకున్న తర్వాత కూడా ఇంకా డౌట్ ఉంటే ట్యాబ్లెట్స్ వేసుకోండి, డాక్టర్లను సంప్రదించండి.